శ్రీనివాస్ గారు ఏదైతే శ్రీనివాస్ గారు మీరు అడిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా చూడాలంటే కొన్ని మీడియా సంస్థలు కొన్ని మీడియా పత్రికలు అదుర్సు సినిమా అనేది ఒకటి వచ్చింది ఆ మధ్యలో. షాజీ షిండే అని చెప్పేసి దాంట్లో ఒక విలన్ ఉంటాడు. అందరూ ఏదో డబ్బులన్నీ తీసుకెళ్తుంటే అవన్నీ ట్రాప్ చేసి అవన్నీ డబ్బులు ఏదో వసూలు చేసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో పెట్టారు. ఆ స్టోరీని అంతా కూడా డైలీ ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నం చేయడం జరుగుతుంది మా మీద వ్యతిరేకంగా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నానంటే, మీకు ఫోన్ ట్యాపింగ్ మీరు ఇంతకుముందే ఉపోద్ఘాతంలో చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అనేది రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం కూలిపోవడం కావచ్చు, చంద్రశేఖర్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా మీకు అమర్ సింగ్ అని చెప్పేసి ఎస్పీ నేత 2006లో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పేసి చెప్పడం కావచ్చు. అంతెందుకు మీకు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ గారు, ఆ రోజు ఎన్డీఏ చైర్మన్గా ఉన్నటువంటి అద్వానీ గారు 2010లో అణు ఒప్పందం బిల్లు తీసుకొచ్చే రోజు జేపీసీ ఏర్పాటు చేయాలి, మా ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పేసి పార్లమెంట్లో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జేపీసీ కూడా వేయలేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఈ ఫోన్లు ట్యాపింగ్లు అనేది భారతదేశం మొత్తంలో ఈరోజు అంటే అభియోగాలు మోపడం సర్వసాధారణం అయిపోయింది. కానీ అవి నిరూపితం అవుతాయా, అయినాయి ఎన్ని ఉన్నాయంటే దానికి కూడా మనకి ఎక్కడ కూడా సమాధానం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రోజు కూడా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1896 కావచ్చు, లేకపోతే టెలిగ్రాఫిక్ చట్టం 1885 కావచ్చు. దాంతోపాటుగా మనకు 2000లో ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ రావడం జరిగింది. 2007లో కూడా ఒకటి యూపీఏ గవర్నమెంట్లోనే అమెండ్మెంట్ 2007లో కూడా ఒక టెక్నాలజీ యాక్ట్ రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ యాక్ట్లు ఉన్నప్పుడు అండ్ జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్కు వాళ్ళు అంటే ఏవేవైతే ఫోన్లు ఉంటాయో అవన్నీ ట్యాప్ చేయడం అవన్నీ కూడా అది ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు, యాంటీ సోషల్ ఎలిమెంట్ జరిగినప్పుడు అది జనరల్గా జరిగేటువంటి సిచ్యువేషన్. దానికి దీనికి పొలిటికల్ దానికి కల్పనకి అవసరం లేదండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, నెక్స్ట్ వచ్చేసి అదే యాక్ట్లో ఇంకోటి ఉంది. ఎప్పుడైతే రా కావచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ ఫోన్ రికార్డ్స్ తీసుకొని తద్వారా వాటి ద్వారా ఎక్కడైనా క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో వాటిని మళ్ళీ ఆ తీసుకున్న డేటాను కూడా 2 మంత్స్కి ఒకసారి కొన్ని డేటాను, 6 మంత్స్కి ఒకసారి కొన్ని డేటాను మొత్తం కొలాప్స్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ యాక్ట్లోనే ఉండడం జరిగింది. ఇవన్నీ అంశాలు అయితే అంటే టెక్నికల్గా అంశాలు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఎక్కడ స్టార్ట్ అయిందండి ఫోన్ ట్యాపింగ్ అనేది? కంప్లీట్గా ఏసీపీలు డీసీపీల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు కానిస్టేబుల్ దాకా చేరుకుంది. అంటే దాంట్లో ఎక్కడ కూడా బలం లేదు కాబట్టి రోజు మీడియాలో సంచలనం కావాలి. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మేము ఇచ్చినటువంటి హామీలు ప్రజలు అడగొద్దు అంటే రోజు పతాక శీర్షికల్లో ఏముండాలంటే రైతుల ఆత్మహత్యలు ఉండొద్దు, రీసెంట్గా జరిగిన ఎన్కౌంటర్ ఉండొద్దు. కాబట్టి ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమేమైతే జరిగాయి రాష్ట్రంలో మళ్ళీ అవన్నీ మొదలయ్యాయి. ఎందుకంటే రైతుల ఆత్మహత్యలు కావచ్చు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు కావచ్చు, ఎన్కౌంటర్లు కావచ్చు, అవన్నీ కనీసం అంటే ఈరోజు ఎవరైతే నేను మావోయిస్ట్ అంటే ఆ పార్టీ నుంచి వచ్చినా అని చెప్పేటువంటి సీతక్క కాన్స్టిట్యున్సీలో ఎన్కౌంటర్ జరిగితే వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళి ఎక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అది హాస్పిటల్ తీసుకెళ్ళారు. కనీసం వరంగల్ ఎంజీఎం కూడా బాడీలు తీసుకురానటువంటి సిచ్యువేషన్లో ఈరోజు ఉందండి. కాబట్టి నేను ఏమంటానంటే ఈరోజు మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో తమ పాత దమనకాండను కొనసాగిస్తూ కాబట్టి ఈరోజు ప్రతిపక్షాల మీద కుట్రలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 2010లో అను ఒప్పందం కావచ్చు, లేకపోతే తర్వాత జరిగింది అనుకోవచ్చు, అన్నింటిలో కూడా అదే పంతం పోతుంది. ఇవే విషయాలు